హై హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి శ్రీరామనవమి బ్యానర్ ఫోటో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అండ్ ఫోటో రూమ్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాని త్రూ మీరు చాలా సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా నేను పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ క్యాన్సిల్ కొట్టేసేయండి. సో ఫస్ట్ మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో సింపుల్గా చెప్తాను. సో కింద మనకు 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో 4th ఆప్షన్ ఓపెన్ చేసేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే మన గ్యాలరీని ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. సో ఈ మెటీరియల్ లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, అది డెలీట్ చేసేస్తున్నాను. ఓకే క్లిక్ చేసేస్తున్నా. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు పైన ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసేసాయండి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ చుట్టూ ఈ బార్డర్ తీసుకుంటున్నాను, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసి ఫుల్గా ఇలా పెట్టేసేయండి. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు నేను ఈ మామిడి తోరణాలు పిఎన్జీ తీసుకుంటున్నాను, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. ఇది కొంచెం ఇలా క్రాప్ చేసేసేయండి. ఇప్పుడు రైట్ క్లిక్ తీసుకుంటున్నాను. సో రైట్ క్లిక్ తీసుకున్న తర్వాత ఇది ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నాను. సో ఇంక్రీజ్ చేసేసి ఇది టాప్కి ఇలా పెట్టేసేస్తున్నా. ఇలా పర్ఫెక్ట్ మిడిల్లో ఇలా వచ్చేటట్టు చూసుకోండి. సో ఇలా పెట్టేసి మళ్ళీ ప్లస్ సింబల్ టెక్స్ట్ కాదు, మళ్ళీ ప్లస్ సింబల్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను రాముడు పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను. సో ఇది నేను అయోధ్య రాముడు పిఎన్జీ తీసుకుంటున్నాను, రామ్లల్లా పిఎన్జీ. రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది ఫస్ట్ ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. సో నేను కిందికి ఇలా పెట్టేసేస్తున్నా. లెఫ్ట్ సైడ్కి ఇలా పెట్టేసేయండి. లెఫ్ట్ సైడ్ కొంచెం గ్యాప్ వదిలేసేయండి. అండ్ కింద చూడండి నేను ఎంత క్రాప్ చేశానో, మీరు కూడా అంతే క్రాప్ చేసేసేయండి. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు నేను రైట్ సైడ్లో నేను నా పిక్ తీసుకుంటున్నాను. సో ఇది నా పిఎన్జీ. సో హౌ టు క్రియేట్ పిఎన్జీ అని డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంటుంది, ఫోటో రూమ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చాలా సింపుల్గా. అలా మీరు పిఎన్జీ క్రియేట్ చేసుకోండి. ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇది కూడా కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేసి నేను ఇక్కడ ఇలా పెట్టేసేస్తున్నాను. సో చూడండి ఇక్కడ ఇలా పెట్టేసేస్తున్నాను. సో ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసి సో కింద కొంచెం ఇది ఏమంటారు, ఈ స్మోక్ పిఎన్జీ యాడ్ చేసేసుకుందాం. రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది కూడా ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసేసాయండి. సో దట్ ఇది చూడనీకి ఇలా కింద లుకింగ్ అయితే బాగుంటుంది బ్యానర్ టైప్గా. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు నేను ఈ బనానా లీవ్స్ పిఎన్జీ తీసుకుంటున్నాను. ఇది లెఫ్ట్కి ఇలా పెట్టేసేయండి. లెఫ్ట్కి ఇలా పెట్టేసి ఇది మొత్తం క్రాప్ చేసేస్తున్నాను. సో ఇలా క్రాప్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ ఇది కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి లెఫ్ట్ సైడ్కి ఇలా పెట్టేసేయండి. కొంచెం ఈ రామ్లల్లా పిఎన్జీ మీద వచ్చేటట్టు చూసుకోండి. ఇలా పెట్టేసేయండి. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసి టెక్స్ట్ కూడా నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టేశాను, శ్రీరామనవమి శుభాకాంక్షలు అని. సో ఇది ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసాయండి. సో ఇలా ఇంక్రీజ్ చేసేసుకొని ఒకవేళ లెఫ్ట్ సైడ్ కొంచెం టచ్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఇలా ఇక్కడ నేను అడ్జస్ట్ చేసేసుకున్నా. సో అడ్జస్ట్ చేసేసుకున్నా కదా, టోటల్గా పిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి డిఫాల్ట్ నుంచి నేను అల్ట్రా పెట్టేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేస్తున్నాను. సో పిక్ గ్యాలరీలోకి ఎలా సేవ్ అయిందో నేను అది కూడా చూపిస్తాను. సో దట్ మీకు క్వాలిటీ ఎలా వచ్చిందో అది కూడా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి. సో పిక్ అయితే గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ వచ్చేసి ఇది. సో చూడండి పిక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. అండ్ దీన్ని మీరు లైట్ రూమ్లో ఎన్హాన్స్ కూడా కావాలంటే చేసేసుకోవచ్చు. బట్ ఈ మాత్రం సరిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.